నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఇటీవల నాకు క్లయింట్ కాల్ చేశాడు. ప్రకాశం జిల్లా అన్నదమ్ముల గొడవ, అన్నదమ్ముల మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇది తెలిసిందే కదా, మన అందరికీ తెలిసిందే కదా. ఇంట్లో వాళ్ళు తండ్రి ఉన్నంత వరకు అందరు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే తండ్రి పోయాడో పాపం తల్లి ఏం చేస్తుంది, అమాయకురాలు, ఎవరు ఆవిడని చూసుకుంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. మీరు ఇక్కడ కూడా అదే జరిగింది. పెద్ద కొడుకే ఎవరైనా మనసులో ప్రిఫరెన్స్ ఇచ్చేది పెద్ద కొడుకే. పెద్ద కొడుకుకి రాసేసింది గిఫ్ట్, తండ్రి ఆస్తి. తండ్రి ఆస్తి అయితే ఎలా డైరెక్ట్గా పెద్ద కొడుకు రాసినప్పుడు మిగతా కొడుకు సిగ్నేచర్స్ అక్కర్లేదా? అలా ఎలా రాసేస్తుంది ఆవిడ? మీ మిగతా వాళ్ళ పర్మిషన్, వాళ్ళ అనుమతి లేకుండా ఆవిడ పెద్ద కొడుకు ఎలా వస్తుంది? ఇప్పుడు వీళ్ళు గొడవ చేశారు. వీళ్ళు చేసి నాకు కాల్ చేశారు. నేనన్నా ఒకటే చేశా, అందరికీ పార్టిషన్ చేయమన్నా ఉన్నాయి. ఉన్న 4 గదులు 5 గదులు ఉన్న అందరికీ ఈక్వల్గా వచ్చేది. ఒక గది ఆవిడకి ఇచ్చేసి మిగతా గదులు అందరు కూడా డివైడ్ చేసేసి పార్టిషన్లా చేయమండి. పార్టిషన్లో వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటే అగ్రిమెంట్ చేసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అయితే చేసుకోవచ్చు. ఎవరో ఒకరు వచ్చి ముందుకు రాజు ఒకరు రాలేదనుకో, గొడవ లేదనుకో, డైరెక్ట్ కోర్టులోనే పార్టిషన్ సూట్ దావా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను అంతకుముందు కూడా చెప్పేది, పార్టిషన్ సూట్ చేసుకుంటే డైరెక్ట్గా ఎవరి భాగం వాళ్ళు డైరెక్ట్గా సివిల్ కోర్టులోనే దావా వేసుకోవచ్చు. మీ జ్యూరిడిక్షన్ ఎక్కడ ఉంటే ఎక్కడ, మీ ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడ మీ సేల్ డీడ్ కాపీలు తీసుకోవడం, డైరెక్ట్గా తండ్రి గారి ఒక డిసీజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, ఆయన ఇది తీసుకోవాలి. అచ్చా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే ఇదంతా కూడా ప్రాసెస్ చేసే ముందర, పార్టిషన్ సూట్ ప్రాసెస్ చేసే ముందర ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. డిసీజ్డ్ ఫాదర్ నెక్స్ట్ ఎవరు వస్తుంది, వారసత్వంగా మదర్కి వస్తుంది, వైఫ్కి వస్తుంది. ఆ వైఫ్ తర్వాత వాళ్ళ పిల్లలందరూ కలిసి ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ సంపాదించుకున్న తర్వాతనే మీరు ఏదైనా కోర్టులో వెళ్ళి గొడవ చేయాలన్నా, కొట్లాడుకోవాలన్నా, కేసు చేయాలన్నా అది కంపల్సరీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఎవరి వాటా వాళ్ళు కోర్టులో వెళ్ళి దావా చేసుకోండి. ఎవరి కోర్టు ఫీజు వాళ్ళే కట్టుకోండి. మరి ఎవరు మొగడు ముందుకు వచ్చి వాడు రాకపోతే ఏం చేయాలి? అప్పుడు ఎవరి వాటా వాళ్ళు సంపాదించుకోండి. ఇళ్ళలో వైఫ్స్ ఉంటారు, వాళ్ళు గొడవ ప్రెషర్ పెడుతుంటారు, వెళ్ళండి వెళ్ళండి, అడగండి, పోదాం కోర్టుకు పోదామని. వాళ్ళకి పని ఏంది? ఇంకా వాళ్ళు ప్రెషర్ పెడుతుంటారు. అటేమైనా మొహమాటం, అన్నేమని అనుకుంటాడని తమ్ముడు ప్రేమలు ఉంటాయి మళ్ళీ అక్కడ మధ్యలో, అదొకటి ఎఫెక్షను, లవ్ అండ్ ఎఫెక్షను. ఇక్కడైనా వైఫ్స్కి అలా కాదు, వాళ్ళకి ప్రాపర్టీ కావాలి. ఈ రకంగా నాకు ఒకటి కేసు వస్తే అన్నీ సరి చెప్పాను. ఫస్ట్ మీరు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ సంపాదించుకోండి. ఆ తర్వాత ఆ ప్రాపర్టీ మదర్ రావాలి. మదర్ తర్వాత మిగతా వాళ్ళందరికీ, కొడుకులందరికీ కూర్చోపెట్టి పంచాయతీ పెట్టి ఎవరికి వాళ్ళు వాటర్ రాసి ఇచ్చేసి సరిపోతుంది. అంతేగాని పార్షియాలిటీ పెట్టి ఒక కొడుకే ఇచ్చి మిగతా కొడుకులు ఇవ్వకుండా చేస్తే చెల్లదు. రేపొద్దున వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చే ఆస్కారం అయితే ఉంది. పెద్ద కొడుకు ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళు కూడా అన్నదమ్ముల సంతకాలు పెట్టాలి ఆ డాక్యుమెంట్ మీద, ప్రాపర్టీ మీద. అప్పుడే పెద్ద కొడుకు ప్రాపర్టీ వస్తుంది. అంతేగాని మీ తమ్ముళ్ళందరినీ వదిలేసి వాళ్ళని పక్కన పెట్టేసి పెద్ద కొడుకు గిఫ్ట్ చేస్తాంటే కుదరదు. అది పెద్ద కొడుకు గిఫ్ట్ చేయాలన్నా అన్నదమ్ములు అందరూ బిల్ఫుల్గా ఓకే అని, నాకేం ప్రాబ్లం లేదు, అబ్జెక్షన్ నో, ఎన్ఓసీ లాగా ఇవ్వాలి, వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాగా ఇవ్వాలి, మాకేం అభ్యంతరం లేదు, అన్నకి ఇష్టం, మాకేం ప్రాబ్లం. అప్పుడు డాక్యుమెంట్ చెల్లుతుంది. గిఫ్ట్ ఇచ్చినా చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. నమస్కారం.